ఈ నెల 27, 28, 29 తేదీల్లో విజయవాడలో జరగనున్న ఐజేయు 11వ జాతీయ ప్లీనరీ సభల్ని విజయవంతం చేయాలని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావు పిలుపునిచ్చారు. మార్కాపురం జిల్లా కేంద్రంలోని ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ప్లీనరీ సభల ప్రాముఖ్యత వివరించారు. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఐజేయు 11వ జాతీయ ప్లీనరీ ఈ నెల 27, 28, 29 తేదీల్లో విజయవాడలో జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఈ ప్లీనరీ ఏర్పాట్లు ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. 28వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్లీనరీకి హాజరై తన సందేశాన్ని ఇవ్వనున్నారు. అలాగే ఈ రాష్ట్రానికి చెందిన పలువురు కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీల నాయకులు కూడా ఆయా సందర్భాల్లో హాజరై సందేశాలు ఇస్తారు. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో శాఖలు కలిగి 30,000 సభ్యత్వంతో కొనసాగుతుంది. ఈ ప్లీనరీ చాలా ఇంపార్టెంట్ దశలో ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది. 3 రోజుల్లో మొదటి రోజున జాతీయ కార్యవర్గ సమావేశం జరుగుతుంది. 28, 29వ తేదీలు 2 రోజులు ప్రతినిధులు ఇప్పటికీ మనకు అందిన సమాచారం మేరకు 25 రాష్ట్రాల నుంచి 350 మంది జర్నలిస్టులు ప్రతినిధులుగా ఈ మహాసభలకి ఈ ప్లీనరీకి హాజరవుతున్నారు. ఈ ప్లీనరీలో దేశంలో మీడియా స్థితిగతులపై సుదీర్ఘంగా చర్చ జరగబోతుంది. అనేక అంశాలు చర్చకు వస్తున్నాయి. జర్నలిస్టులకు వృత్తిపరమైన, రక్షణపరమైన అవకాశాలు ఎలా ఉన్నాయో, ఏం చర్యలు తీసుకోవాలి, వృత్తి భద్రత, రక్షణ చర్యలకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యల మీద ప్రధాన చర్చ జరిగింది. అలాగే మన మీడియాకు అంశానికి సంబంధించి చట్టాలు సరైన పద్ధతిలో లేవు. ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు సంబంధించి ఎలాంటి చట్టం లేదు. అలాగే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కామన్గా రిటైర్డ్ అయిన జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలనే అంశం మీద కూడా ఇక్కడ చర్చ జరిగి తీర్మానాలు చేయబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం డిజిటల్ మీడియా విషయంలో ఎలాంటి చట్టం ఇంతవరకు తీసుకురాలేదు. ఈ డిజిటల్ మీడియా పోకడ మీద ఈ ప్లీనరీలో ప్రత్యేక సమీక్ష కూడా జరుగుతుంది, చర్చ జరుగుతుంది. అనేక మంది ప్రముఖులు వారి అభిప్రాయాలను కూడా తెలియజేస్తారు. వివిధ రాష్ట్రాల్లో ఉన్న మీడియా స్థితిగతులన్నింటినీ కూడా అక్కడ చర్చించి అన్ని రాష్ట్రాల అంశాల మీద క్రోడీకరించి ఈ భవిష్యత్ కార్యాచరణని ఐజేయు తీసుకోబోతుంది. అలాగే అనేక అంశాలపై తీర్మానాలు చేసి, సమస్యల మీద తీర్మానాలు చేసి, ఆ తీర్మానాల అమలుకు ఐజేయు తన కార్యాచరణని ప్రకటించబోతుంది. అలాగే ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడిగా ఎన్నికైన బలవిందర్ సింగ్, సెక్రటరీ జనరల్గా ఎన్నికైన సోమ సుందరు ఈ సమావేశాల్లో బాధ్యతలు తీసుకుంటారు. మిగిలిన బాడీ మొత్తాన్ని కూడా ఆఫీస్ బేరర్స్ కార్యవర్గాన్ని ఈ సమావేశాల్లో 29వ తేదీ సాయంత్రం ప్రతినిధులు ఎన్నుకోబోతున్నారు. ఈ 34 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఈ ప్లీనరీ జరిగే అవకాశం లభించింది. భారీ ఏర్పాట్లు చేస్తున్నాం. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ కార్యక్రమాలు ఈ ప్లీనరీ జరుగుతుంది. ఈ రాష్ట్ర శాఖ ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో జర్నలిస్టులుగా ఉండి ప్రజాప్రతినిధులు ఎంపికైన వారిని కూడా పిలిచి సత్కరించాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ రాష్ట్ర స్థాయిలో జర్నలిస్టులకి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమం సందేశం వినేందుకు అందరినీ మహాసభలోకి ఎలవ్ చేస్తాం. సాధారణ జర్నలిస్టులు అందరూ కూడా రావచ్చు. మిగిలిన సమావేశంలో ప్రతినిధులు మాత్రమే ఉంటారు కాబట్టి ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ సభ్యులు, నాయకులు, అలాగే మన అనుబంధ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్, అలాగే చిన్న పత్రికల అసోసియేషన్, ఫోటో జర్నలిస్టుల అసోసియేషన్ సభ్యులు, నాయకులు కూడా, సాధారణ జర్నలిస్టులు కూడా తప్పనిసరిగా ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమాలని మహాసభలను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.